రైట్. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి మనకి మెయిలింగ్స్లో ఇక్కడ చూడండి. ఎన్వలప్స్, లేబుల్స్. ఓకే. ఇదంతా ఇది టూ సపరేట్ పార్ట్ అయితే ఇక్కడ ఉన్నదంతా ఒక పార్ట్ లాగా చేయాలి. స్టార్ట్ మెయిల్ మేడ్స్, రైట్ అండ్ ఇన్సెట్ ఫీల్డ్, ప్రివ్యూ రిజల్ట్, ఫినిష్, ఇదంతా ఒక పార్ట్ అయితే ఈ క్రియేట్లో ఇన్వలప్స్ లేబుల్స్ అనేది సపరేట్గా చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం. మీకు ఆల్రెడీ ఇన్వలప్స్ ఎలా ఉంటాయో తెలుసు. ఓకే. లేబుల్స్ కూడా స్టిక్కర్స్ లాంటివి అవి ఎలా ఉంటాయో తెలుసు. సో ఇప్పుడు ఆ ఇన్వలప్లో ఏముంటుంది, మనకి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఉంటుంది కదా. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇది క్లిక్ చేసిన వెంటనే, ఇన్వలప్ పైన క్లిక్ చేసిన వెంటనే నాకు సిస్టమ్ అడుగుతుంది ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్. ఇది ఎంటర్ చేసి మనము ఆ, దీని డాక్యుమెంట్కి యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ప్రింటింగ్ ఏదైతే ఉందో ఈ మన లెటర్ పెట్టినప్పుడు మనకి ఇన్వలప్ ఎలా ఉంటుందో ఆ సైజులో ఇది ప్రింటింగ్ అని వస్తుంది. సో నేను ఇప్పుడు ఇన్వలప్ పైన క్లిక్ చేసిన డెలివరీ అడ్రస్ టు మిస్టర్ సురేష్ కుమార్ హౌస్ నెంబర్ సంథింగ్ సంథింగ్. ఓకే. డాష్ 96. నెక్స్ట్ ఎల్బీ నగర్, మెయిన్ రోడ్. ఓకే. హైదరాబాద్. నెక్స్ట్ తెలంగాణ. సో ఇప్పుడు ఏం చేశాను, ఇందులో నేను కంప్లీట్గా పిన్ కోడ్ కూడా ఎంటర్ చేద్దాం. పిన్ కోడ్. ఓకే. 5,90,000 ఇలా పిన్ కోడ్ చేసిన తర్వాత ఏముంది ఇక్కడ, డెలివరీ అడ్రస్ ఉంది. నెక్స్ట్ డౌన్లో ఆల్రెడీ సిస్టమ్ డిఫాల్ట్గా చూసుకుంది మనకి ఏంటి, రిటర్న్ అడ్రస్ కూడా ఉంది. ఇలా మనం టైప్ చేసిన తర్వాత యాడ్ టు డాక్యుమెంట్స్. సో యాడ్ టు డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ తీసుకొని ఇక్కడ మనకి ప్రివ్యూ కూడా కనబడుతుంది చూడండి. ఈ ప్రివ్యూలో ఎలా అయితే కనబడుతుందో అలా మనకి ఒక డాక్యుమెంట్ ప్రింటింగ్ కోసం అనేది వస్తుంది. యాడ్ టు డాక్యుమెంట్ చూడండి, క్లిక్ చేసిన వెంటనే ఫ్రమ్ అడ్రస్ ఉంది, ఇక్కడ నాకు టు అడ్రస్ ఉంది. నెక్స్ట్ దాని తర్వాత మనం ఇక్కడ లెటర్. ఓకే. లెటర్ అనుకోండి. లెటర్ రాసేస్తే మనకి ఇది ఎన్వలప్తో సహా మనం ప్రింటింగ్ ఇచ్చేస్తే ఆ పేజ్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ మొత్తాన్ని కంప్లీట్గా ఈ ఎన్వలప్ ఏ సైజ్ ఉందో దీని ఫ్రమ్ అడ్రస్ వర్డ్స్ ఉందిగా దాంట్లో మనం ఫోల్డ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో ఎన్వలప్లో క్రియేట్ చేసేటప్పుడు మనకి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అనేది మనం ఎలా చేసుకోవాలో చూడవచ్చు. నెక్స్ట్ లేబుల్స్. సో లేబుల్కి వెళ్తే లేబుల్లో మనము స్టిక్కర్స్ లాగా అనుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మెయిలింగ్స్లోకి వెళ్ళేసి లేబుల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేబుల్ యొక్క డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే స్టాంపు లాగా ప్రతి దాని మీద స్టాంప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ మీద ప్రతిసారి స్టాంప్ వేస్తూ ఉంటాం. లేదంటే ఏదైనా మనం సర్వీస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ నేమ్ తోటి ఉన్న స్టిక్కర్ తీసి మన ల్యాప్టాప్స్ అటాచ్ చేయడం కానీ ఇలా ఉంటాయి. వాటిని మనం లేబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లేబుల్ రెడీ చేస్తున్నాను అనుకోండి. సో ఏంటి, ఆర్కే టెక్నాలజీ. ఓకే. ఆర్కే టెక్నాలజీ. నెక్స్ట్ కాలం వచ్చేసి మనకి ఒక 1 సెకండ్ మళ్ళీ చేస్తున్నాను. మనకి ఫుల్గా రావాలి. మళ్ళీ ఆర్కే టెక్నాలజీ శివర్. నెక్స్ట్ దాని తర్వాత దిల్ష్ నగర్. నెక్స్ట్ హైదరాబాద్. వచ్చేసి మనకి బ్యాగ్ వస్తుంది. సో ఇలా నేను టైప్ చేసిన తర్వాత సో టైప్ చేసి ఇక్కడ ఫుల్ పేజ్ ఆఫ్ సేమ్ లేబుల్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ 30 పర్ పేజ్ అడ్రస్ లేబుల్స్ అని ఉంది కదా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ నేమ్ టైప్ చేసిన తర్వాత నేమ్ టైప్ చేసి ఇక్కడ ప్రివ్యూ చెక్ చేసుకొని నేను ఏం చేస్తాను, న్యూ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే న్యూ డాక్యుమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఈ క్లిక్ చేసిన తర్వాత మీరు న్యూ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. మనకి ఏమవుతుంది, నేను ఎప్పుడైతే ఏదైతే టైప్ చేస్తున్నా అవి మనకి ఇలా లేబుల్స్ లాగా వస్తాయి కనబడుతుంది. సో దీన్ని ఏం చేస్తాం, మనం ప్రింటింగ్ ఇచ్చిన తర్వాత ఈ లేబుల్ తీసుకొని స్టిక్కర్ లాగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో సింపుల్ మనకి ఈ లేబుల్స్ అండ్ ఎన్వలప్స్ మనం చేయడం అనేది. నెక్స్ట్ దాంతోపాటు మెయిలింగ్స్లో మెయిన్ టాపిక్ వచ్చేసి స్టార్ట్ మెయిల్ మేజ్, రైట్ అండ్ ఇన్సర్ట్ ఫీల్డ్, ప్రివ్యూ రిజల్ట్ అండ్ ఫినిష్. సో దీంట్లో ఏంటి మెయిలింగ్స్ యొక్క యూజ్ ఏంటి, జనరల్గా మెయిలింగ్స్ ఎందుకు వాడతాము అంటే మనం మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, ఒక లెటర్ ఉంది అనుకోండి. ఆ లెటర్ని ఒక 1,000 మెంబర్స్కి లేదా మన దగ్గర ఉన్న 10,000 ఎంప్లాయీస్కి మనం షేర్ చేయాలి. సో షేర్ చేయాలంటే ఏం చేస్తాం జనరల్గా అయితే
ఇండివిజువల్గా మనము మెయిల్ ఐడీస్ తీసుకొని టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది. అదే మనం ఇక్కడ వర్డ్లో మెయిలింగ్స్ అనే ఆప్షన్లో ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్ళ లిస్ట్ ఫస్ట్ రెడీ చేసుకుంటాం మనం. నేను ఇక్కడ లెటర్ రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ మెయిల్ మెర్జ్ దగ్గర లెటర్స్ పెట్టుకొని సెలెక్ట్ రిసిపెంట్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నా దగ్గర ఉన్న లిస్ట్ మొత్తం నేను రెడీ చేసుకోవాలి. నా దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఆ ఎంప్లాయీస్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మనము మెయిలింగ్స్ అనేది వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ రెసిపెంట్లోకి వెళ్ళిన తర్వాత టైప్ ఏ న్యూ లిస్ట్ అని ఉంది, యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉంది, నెక్స్ట్ చూస్ ఫ్రమ్ అవుట్లుక్ కాంటాక్ట్స్ అని ఉంది. సో మనకి మైక్రోసాఫ్ట్ అవుట్లుక్లో కూడా అకౌంట్స్ ఉంటే మనము ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. లేదు మనం మాన్యువల్గా ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలనుకుంటే టైప్ న్యూ లిస్ట్ పైన క్రియేట్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ లిస్ట్ ఏదైనా క్రియేట్ అయి ఉంటే యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. నేను ఇక్కడ టైప్ ఏ న్యూ లిస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు ఒక కొన్ని కాలమ్స్ అయితే వచ్చాయి. టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, అడ్రస్, ఓకే, సిటీ, స్టేట్, ఇలా ఏంటి మనకి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి కదా. దీంట్లో మనము డాటాని ఫిల్ చేసుకోవాలి. ఎవరెవరికైతే మీరు మెయిల్స్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అని ఇక్కడ న్యూ లిస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీ కంపెనీ నేమ్, ఓకే, అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ లేదు ఇక్కడ ఉన్న కాలమ్స్ అన్ని మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని మాత్రమే ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని కస్టమైజ్ చేసుకోవాలి. కంపెనీ నేమ్, అడ్రస్, టూ అడ్రసెస్ ఉన్నాయి ఇక్కడ, స్టేట్ ఉంది, సిటీ ఉంది, పిన్ కోడ్ ఉంది, ఓకే, కంట్రీ, ఫోన్ నెంబర్ ఉన్నాయి కదా. ఇందులో కొన్ని లిమిటెడ్ కాలమ్స్ ఫిల్ చేయాలి అనుకుంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏం చేయండి ఇక్కడ కస్టమైజ్ కాలంలోకి వచ్చేసి నేను టైటిల్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, టైటిల్, ఫస్ట్ నేమ్ ఓకే, నాకు లాస్ట్ నేమ్ అవసరం లేదు, ఓకే, డిలీట్. నెక్స్ట్ కంపెనీ నేమ్ ఓకే, అడ్రస్ లైన్ సెకండ్ వన్ రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ సిటీ, స్టేట్, జిప్ కోడ్, కంట్రీ అండ్ హోమ్ నెంబర్ కూడా రిమూవ్ చేసిన, హోమ్ నెంబర్ డిలీట్. ఓకే. సో కంప్లీట్గా ఇప్పుడు నాకు ఏంటి అంటే నా లిస్ట్ అనేది ఈ కాలమ్స్ తోటి మాత్రమే వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. మనం ఇక్కడ టైప్ చేసుకోండి ఫస్ట్ నేమ్ సురేష్ కుమార్, కంపెనీ ఓకే డెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెక్స్ట్ అడ్రస్ దిల్షుక్ నగర్, ఓకే, నెక్స్ట్ హైదరాబాద్, స్టేట్ తెలంగాణ, పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్. ఇలా మనము మన దగ్గర ఎంతమందికి మీరు ఒకటే మెయిల్ని పంపించాలి అనుకుంటున్నారు. సో జనరల్గా చూడండి ఈ జొమాటో కానీ స్విగ్గీ కానీ లేదా ఏదైనా కంపెనీ నుంచి ఎట్ ఏ టైం అందరికీ మెయిల్ వస్తుంది, కానీ అందరికీ వాళ్ళ వాళ్ళ నేమ్స్ తోటి మెయిల్స్ వస్తాయి. ఎట్ ఏ టైంలో 10,000 20,000 మెయిల్స్ వచ్చినా కూడా ప్రతి మెయిల్ వాళ్ళ ఇండివిజువల్ నేమ్ తోటి వస్తుంది కానీ సపరేట్గా రాదు. అలా క్రియేట్ చేయాలంటే ఆ 1000 మెంబర్స్ పంపించాలనుకుంటే వాళ్ళ యూజర్ ఐడి కానీ లేదా ఈమెయిల్ ఐడి కానీ వాళ్ళ డీటెయిల్స్ ఉంటే మనం ఇండివిజువల్గా పంపించచ్చు. అలా పంపించడం కోసమే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్స్ అనేది ఇక్కడ లిస్ట్ చేస్తున్నాం. సో ఇలా మనము కంట్రీ వచ్చేసి ఇండియా, నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఫిల్ చేయండి, ఈమెయిల్ అడ్రస్ ఇలా ఫిల్ చేయండి. సో సురేష్ అండ్ సో ఇలా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తది ఇలా 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్స్ని మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఏం చేశాను అంటే ఆల్రెడీ ఒక 10 మెంబర్స్ తీసుకొని ఒక లిస్ట్ క్రియేట్ చేశాను కాబట్టి నేను న్యూ లిస్ట్ చేయట్లేదు. ఏం చేస్తాను ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉంది కదా, సెలెక్ట్ రెసిపెంట్లో యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నేను డెస్క్టాప్ పైన లాస్ట్ టైం చేశాను. డెస్క్టాప్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మెయిలింగ్ క్లాస్ అని ఉంది కదా, మెయిలింగ్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. సో ఇప్పుడు నాకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఎడిట్ రెస్పాండ్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే చూడండి ఆల్రెడీ తీసుకున్నాను సురేష్ కుమార్, అరుణ్, సందీప్, కిరణ్, ఈ 4 ఎంప్లాయీస్ నేమ్ తీసుకున్నాను, కంపెనీ నేమ్ ఇచ్చాను. ఓకే ఇవన్నీ కనబడుతున్నాయి కదా. లేదు మీరు దీన్ని ఎడిట్ చేయాలంటే ఏం చేయండి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి కనబడుతుంది చూడండి ఇంతవరకు నేను ఏమేమి నేమ్స్ ఇచ్చాను, సురేష్ కుమార్, ఓకే, అరుణ్, నెక్స్ట్ సందీప్, కిరణ్, 4 నెంబర్స్ ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి మనం ఈజీగా చేసుకోవడానికి నేను ఎగ్జిస్టింగ్ లిస్ట్ తీసుకున్నాను. మళ్ళీ ఒక పైన క్లిక్ చేసేయండి. ఆ 4 లిస్ట్ అయితే మనకు ఆడే ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వర్క్ అనేది మనము ఫస్ట్ మనకు కావాల్సిన లెటర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేయాలి, దాన్ని ఫస్ట్ ఫార్మాట్ని అయితే ప్రిపేర్ చేయాలి. చూడండి నేను ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి లెటర్ పెట్టుకున్నాను,
సెలెక్ట్ రెసిపెంట్లోకి వెళ్ళేసి ఏం చేశాను, కొత్తది రెడీ చేశాను. లేదు అనుకుంటే ఆల్రెడీ ఉంటే యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ తీసుకున్నాను. ఎగ్జిస్టింగ్ లిస్ట్ మనం ఎడిట్ చేయాలంటే ఎడిట్ రెసిపెంట్ లిస్ట్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఎడిట్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. సో లిస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మనం పంపించాలనుకున్న లెటర్ని కానీ డాక్యుమెంట్ని కానీ ప్రిపేర్ చేయాలి. సో నేను ఫస్ట్ చూడండి, ఒకటి ఆఫర్ లెటర్ లేదా సంథింగ్ ఏదో ఒకటి లెటర్ అనుకుందాం. ఓకే, ఆఫర్ లెటర్, కంట్రోల్ ఈ సెంటర్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్. దీని తర్వాత మనకి డేట్ కావాలి కాబట్టి డేట్. ఓకే, డేట్ వచ్చేసి మనకి ఈరోజు డేట్ ఎంత, 10th. ఓకే, జూన్ 2024. నెక్స్ట్ దిల్షుక్ నగర్, దిల్షుక్ నగర్. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇది ఎలా ఉండాలి, కంట్రోల్ ఆర్ రైట్ అలైన్మెంట్. నెక్స్ట్ స్పేస్కి వచ్చి రిమూవ్ చేయాలి కాబట్టి హోమ్ ట్యాబ్లోకి వచ్చేసి నో స్పేస్ అండ్ అగైన్ కంట్రోల్ ఆర్. గ్రో ఫాంట్ పైన క్లిక్ చేయండి. ఓకే, గ్రో ఫాంట్, రైట్. సో ఇప్పుడు డేట్ అయితే ఇచ్చేసాం. నెక్స్ట్ దాని తర్వాత కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్. ఇక్కడ ఏంటి, మనకి టూ అడ్రస్ కావాలి. మరి టూ అడ్రస్ మనము మాన్యువల్గా ఫిల్ చేస్తే ఒక పర్సన్ చేయగలుగుతాం, కానీ మన దగ్గర ఉన్న 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్స్ మనం ఫిల్ చేయలేము. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, మనం ఇంతకుముందు ఏ కాలంలో అయితే డాటాని ఎంటర్ చేసామో ఆ కాలం ఆ ఫీల్డ్ యొక్క నేమ్ని తీసుకుంటే సరిపోతుంది. మనం పర్టికులర్గా పర్సన్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రైట్ అయిన ఇన్సర్ట్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హైలైట్ మెర్జ్ ఫీల్డ్స్, అడ్రస్ బ్లాక్, గ్రీటింగ్ లైన్, ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే, ఈ ప్లేస్లో నేను మెర్జ్ చేయగలిసిన ఫీల్డ్స్ని, అంటే ఎంతమంది నేమ్స్ అయితే తీసుకున్నామో వాళ్ళ నేమ్స్ ఎక్కడెక్కడైతే రిప్లేస్ కావాలో ఆ నేమ్స్ ఎంటర్ చేసిన ఫీల్డ్ యొక్క నేమ్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఫీల్డ్ యొక్క నేమ్ అని ఉండొచ్చు, లేదనుకుంటే మనకేంటి కాలం యొక్క నేమ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఫస్ట్ నేమ్ అంటే ఏంటి, నేను ఇక్కడ ప్రతిసారి పర్సన్ నేమ్ ఎంటర్ చేయను. నేను కాలంలో నేను ఏదైతే లిస్ట్ తీసుకున్నానో లిస్ట్లో ఫస్ట్ నేమ్లో ఏదైతే ఎంటర్ చేశానో, నేను ఒక ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ప్రతి ప్లేస్లో ప్రతి లెటర్లో ఎవరెవరి నేమ్స్ ఫస్ట్ నేమ్ కాలంలో ఎంటర్ చేసినో వాళ్ళ నేమ్తో రీప్లేస్ అవుతాయి. నేను సురేష్కి అయితే మళ్ళీ సురేష్ అని రాయాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టాను కాబట్టి ఆ ఫస్ట్ నేమ్ కాలంలో సురేష్ రాజేష్ ఎవరు ఉంటే వాళ్ళ నేమ్ ఇక్కడ రీప్లేస్ అవుతాయి. ఇక్కడ కావాలి. నెక్స్ట్ కంపెనీ నేమ్, నెక్స్ట్ అడ్రస్ లైన్, నెక్స్ట్ సిటీ, స్టేట్, జిప్ కోడ్, నెక్స్ట్ కంట్రీ ఆర్ రీజియన్, నెక్స్ట్ వర్క్ ఫోన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈమెయిల్ అడ్రస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం ఈ మెయిలింగ్ ఆప్షన్స్ ఫినిష్ చేస్తామో ఇక్కడ కాలమ్స్లో ఏ డాటా అయితే ఎంటర్ చేస్తామో ఆ డాటా ఇక్కడ రీప్లేస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత నాకు ఏం కావాలి, ఇక్కడ గ్రీటింగ్ లైన్ ఉండాలి. డియర్ సార్, డియర్ మేడం అని ఉంటుంది కదా, అది ఇన్సర్ట్ చేయడం కోసం ఇక్కడ ఇన్సర్ట్ మెయిల్ ఫీల్డ్కి లెఫ్ట్ సైడ్లో చూడండి గ్రీటింగ్ లైన్ ఉంది. క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించాను చూడండి, డియర్ ఓకే జాషువా రాజ్దల్ ఉంది కదా, ఇలా వస్తుంది. అంటే మనకి నేను ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నాకు చూడు శాంపిల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు ఉన్నారు కాలంలో, డియర్ సురేష్ అండ్ సురేష్ కుమార్. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఎవరు వచ్చిండు చూడండి, సెకండ్ వాళ్ళు డియర్ అరుణ, డియర్ సందీప్, డియర్ కిరణ్. అంటే ఏంటి, మనం ఇక్కడ అడ్రస్ లైన్ సారీ గ్రీటింగ్ లైన్ క్లిక్ చేసిన తర్వాత గ్రీటింగ్ లైన్ దగ్గర ఎవరి నేమ్ ఉంటే వాళ్ళ నేమ్ సిస్టమ్ బ్యాక్ ఎండ్లో తీసుకుంటాను. కాబట్టి నేను ఓకే పైన క్లిక్ చేస్తాను, గ్రీటింగ్ లైన్ వచ్చింది చూడండి. సో గ్రీటింగ్ లైన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి, ఇక్కడ సబ్జెక్ట్ ఏమంటే సబ్జెక్ట్ టైప్ చేయండి. ఓకే, సబ్జెక్ట్ సంథింగ్ ఏదైనా ఒకటి తీసుకుందాం. ఓకే, వచ్చేసి ఈక్వల్స్ టు క్యాప్స్ రాండ్ ఓపెన్ బ్రాకెట్ 2, 2 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. రావట్లేదా? సో ఒక పని చేద్దాం, కంట్రోల్ ఎన్ ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ 100 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇందులోంచి కొంచెం టెక్స్ట్ తీసుకుందాం. ఇది ఒక సబ్జెక్ట్ అనుకుందాం మనం, కంట్రోల్ సి. ఓకే, నెక్స్ట్ సో ఏంటి, ఇది సబ్జెక్ట్ అనుకుందాం. కొంచెం మనకి ట్యాప్ ప్రెస్ చేస్తే కొంచెం లోపలికి మూవ్ అవుతుంది. ఇక్కడ కూడా రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్. సో బాడీ ఆఫ్ ది లెటర్లో నేను సమ్ ర్యాండమ్ తీసుకుంటున్నాను. మనం ఇదంతా టైప్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది బాడీ ఆఫ్ ది లెటర్. సో కంట్రోల్ వి పేస్ట్. సో కొంచెం ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేద్దాం ఇది కూడా. నెక్స్ట్ ఇలా. సో ఏం చేశాను నేను, ఇక్కడనేమో టూ అడ్రస్ ఇచ్చాను, గ్రీటింగ్ లైన్ ఇచ్చాను, సబ్జెక్ట్ ఇచ్చాను, నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్ కూడా ఇచ్చేసాను. లాస్ట్లో
థ్యాంకింగ్ యూ. థ్యాంకింగ్ యూ. కంట్రోల్ ఈ సెంటర్ అలైన్మెంట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని మనము ఒక్కసారి నేను ఇండెక్స్ కొంచెం మూవ్ చేద్దాం. ఇది ప్రాపర్ సెంటర్ ఎలిమెంట్. ఇప్పుడు సెంటర్ ఎలిమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం ఇక్కడ మనము ఆ, ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ ఆర్ రైట్ ఎలిమెంట్. ఓకే, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మిస్టర్ లేకపోతే మేనేజర్. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఏం కావాలి, మళ్ళీ ఇక్కడ అడ్రస్ బ్లాక్ ఉంది, హైలైట్ మెర్జ్ ఫీల్డ్స్ ఉంది, గ్రీటింగ్ లైన్ ఉంది. సో నాకు ఇక్కడ ఏం కావాలి, మీరు ఏదైనా పర్టికులర్గా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే అడ్రస్ బ్లాక్ ఇవ్వాలనుకుంటే అడ్రస్ బ్లాక్ ఇవ్వండి. ఇందులో ఏదైనా ఫీల్డ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ నేమ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ నేమ్ ఇన్సర్ట్ చేయొచ్చు, కంపెనీ నేమ్ ఉంటే కంపెనీ నేమ్ ఇవ్వచ్చు. నేను కంపెనీ నేమ్ ఇస్తున్నాను, దాంతోపాటు ఎంటర్, అడ్రస్ బ్లాక్ కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఏం చేశాను అంటే వీటిని సెలెక్ట్ చేసుకొని కంప్లీట్గా వీటిని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్కి వచ్చేసి ఇక్కడ నో స్పేసింగ్ అండ్ కంట్రోల్ ఆర్ రైట్ ఎలిమెంట్. సో ఏమవుతుంది ఇప్పుడు, కంపెనీ నేమ్ దగ్గర కంపెనీ నేమ్ ఫీల్డ్లో మీరు ఏది ఎంటర్ చేస్తారో అది రిప్లేస్ అవుతుంది. అడ్రస్ బ్లాక్ దగ్గర మీరు ఏ నేమ్స్ అయితే పెట్టారో అవి రిప్లేస్ అవుతాయి. ఇలా ఒక ప్రాపర్గా మీరు ఒక ఏం చేయాలంటే ఒక డాక్యుమెంటేషన్ కానీ ఒక లెటర్ కానీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ డాటా రీప్లేస్ అవుతుంది చూడాలి అనుకున్నప్పుడు మెయిలింగ్స్లోనే ఒక్కసారి ఇక్కడ హైలైట్ మెర్జ్ ఫీల్డ్స్ అని ఉంది. అంటే ఏంటి, ఎక్కడెక్కడ డాటా మెర్జ్ అవుతుందో ఆ ప్లేస్ని హైలైట్ చేసి చూపిస్తుంది. నేను క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసిన తర్వాత చూడండి, అంటే ఈ ప్లేస్లో ఇక్కడ డౌన్లో కూడా మనకి ఈ ప్లేసెస్లో మనకి ఏ ప్లేస్లో అయితే హైలైట్ అవుతుందో ఆ హైలైట్ అయిన ప్లేస్లో నేను ఈ మన రిసెపెంట్ లిస్ట్ ఏదైతే క్రియేట్ చేసినా ఆ లిస్ట్లో ఏ కాలమ్స్లో ఏ డాటా ఉందో అక్కడ రీప్లేస్ అవుతుందని మనకి సిస్టమ్ సింబల్ చూపిస్తుంది. సో మళ్ళీ తీసేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత ఇక్కడ రూల్స్లోకి వెళ్తే కొన్ని రూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్ ఫీల్డ్లోకి వెళ్తే మ్యాచ్ ఫీల్డ్స్ ఇక్కడ చూద్దాం, ఒక్కసారి ప్రివ్యూ చెక్ చేద్దాం. ప్రివ్యూ రిజల్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం పెట్టాను, ఫస్ట్ పర్సన్ది నేను ప్రివ్యూ చూడాలనుకుంటున్నాడు. ప్రివ్యూ రిజల్ట్ చూడండి ఏమొచ్చింది, సురేష్ కుమార్ ఎస్వి ఇన్ఫోటెక్ సంథింగ్ సంథింగ్ సంథింగ్, డియర్ సురేష్ కుమార్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ దాని తర్వాత మేనేజర్ ఇంకా కంప్లీట్ వచ్చిందా లేదా. నేను ఇక్కడ ఏం చేశాను, ఇది ఒకటి ఫస్ట్ పర్సన్ది. ఇప్పుడు అలానే ఇంకో పర్సన్ చూడాలనుకుంటే ఇక్కడ సెకండ్ పైన క్లిక్ చేయండి. సెకండ్లో చూడండి ఏమైంది, అరుణ్ వచ్చిందా లేదా. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, మీరు లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏ కాలమ్స్ ఏ ఫీల్డ్స్ అయితే తీసుకున్నారో ఆ ఫీల్డ్స్ని మేము ఇక్కడ ఎంటర్ చేసాం కాబట్టి ఆ ఫీల్డ్ నేమ్ ప్లేస్లో ఎక్కడైతే ఎంటర్ చేసామో అవన్నీ రీప్లేస్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ థర్డ్ వన్కి ఇలా, ఫోర్త్ వన్కి ఇలా, ఇలా ఎంతమంది 1000 మెంబర్స్ ఉంటే లెటర్ ఒకటే చూడండి, బాడీ ఆఫ్ ది లెటర్ సబ్జెక్ట్ ఒకటే, ఇండివిజువల్గా ఏ పర్సన్కి ఆ పర్సన్కి ఇలా సపరేట్గా మనము డాక్యుమెంట్స్ అనేది పంపించవచ్చు విత్ మెయిల్స్. అవుట్లుక్ అకౌంట్ ఉంటే మీరు అవుట్లుక్ కనెక్ట్ అవుతే ఇంకా ఇది కూడా 1000 మెంబర్స్ ఎటైనా పంపించచ్చు. నేను ప్రివ్యూ ఆఫ్ చేస్తున్నాను. ఇలా మీరు ఒకసారి ఇప్పుడు చూడండి, ప్రివ్యూ ఆఫ్ చేసిన తర్వాత ఏం లేదు, ఒకటే కనబడుతుంది మీకు. ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు, ఎలా వస్తుంది ఎలా అని మొత్తం చూసుకోవచ్చు. మళ్ళీ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒకటే లెటర్ నేను ఇండివిజువల్గా 4 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు 4 ఎంప్లాయీస్కి ఇండివిజువల్ డాక్యుమెంట్ క్రియేట్ అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తున్నాను, ఫినిష్ మెర్జ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్, ప్రింట్ డాక్యుమెంట్, సెండ్ మెయిల్ మెసేజెస్. సో మీరు మెయిల్ మెసేజ్ సెండ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు అవుట్లుక్ అకౌంట్ అయితే ఉండాలి. సో అవుట్లుక్ అకౌంట్ అనేది ఉన్నప్పుడు మనకి రీడైరెక్ట్ అవుతుంది. నేను ఏం చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్. ఓకే, ప్రతిదీ ఫస్ట్ నుంచి అన్ని వరకు కావాలి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి సపరేట్గా మనకి డాక్యుమెంట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి కొంచెం జూమ్ చేస్తున్నాను. ఓకే చూడండి ఇక్కడ కొంచెం జూమ్ 4 డాక్యుమెంట్స్ వచ్చాయి మనకి. సురేష్కి సపరేట్గా ఉంది, అరుణ్కి సపరేట్గా ఉంది, సందీప్ సపరేట్గా ఉంది, నెక్స్ట్ కిరణ్కి సపరేట్గా ఉంది. ఎవరు ఇలా 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్స్ ఉన్నా 10,000 మెంబర్స్ ఉన్నా ఇలా ప్రతి ఒక్క మీరు క్రియేట్ చేసిన ఒకటే డాక్యుమెంట్ని మీరు ఇలా 100 మెంబర్స్కి మెయిలింగ్స్ ద్వారా సెండ్ చేయొచ్చు. మనం చేయాల్సింది ఏంటి, కేవలం అక్కడ ఏదైతే ఉన్నాయో మెర్జ్ ఫీల్డ్ చేయాల్సిన ఫీల్డ్ నేమ్స్ అనేది ఇన్సర్ట్ చేసుకొని వర్క్ చేయాలి. ఓకే, ఇది మనకి మెయిలింగ్ ఆప్షన్స్. ఒక్కసారి మనం బ్యాక్ వచ్చిన కంట్రోల్ జెడ్ క్లిక్ చేయండి. ఆ, లేదా ఇక్కడికి వచ్చి ఈ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సెండ్ ఈమెయిల్ మెసేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత నాకు అవుట్లుక్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో అవుట్లుక్ ఇక్కడ మనకి మెయిల్ ఐడి
మెయిల్ ఐడి ఉంటుంది చూడండి, మెయిల్ ఐడి కాలమ్స్ చూస్ చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్. ఓకే. సంథింగ్ దెన్ ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు సబ్జెక్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము, ఆఫర్ లెటర్. ఆఫర్ లెటర్, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, అవుట్లుక్కి రీడైరెక్ట్ అవుతుంది. అవుట్లుక్ రీడైరెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఇండివిజువల్గా డాక్యుమెంట్స్ కానీ ఇండివిజువల్ మెసేజెస్ సెండ్ అవ్వడం మొదలవుతుంది. నా దాంట్లో అవుట్లుక్ అకౌంట్ నేను ఇంకా క్రియేట్ చేయలేదు. సో అవుట్లుక్ అకౌంట్ క్రియేట్ అయి ఉంటే మీకు మనం ఇండివిజువల్ డాక్యుమెంట్ ఎలా అయితే డివైడ్ అయిందో అలా మనకి ఇండివిజువల్ మెయిల్ ఐడికి సపరేట్గా మెయిల్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో నాకు కొంచెం స్ట్రక్ అయిపోయింది, రావట్లేదు, హోల్డ్ అయిపోయింది. ఇలా మనము మెయిలింగ్స్ అనే ఆప్షన్ వాడచ్చు. ఓకే. ఒకవేళ 1 సెకండ్, నేను చూడండి మనకి లోడ్ అవుతుంది, కొంచెం స్ట్రక్ అయిపోయింది నా సిస్టమ్. సింపుల్, సింపుల్గానే ఉంటుంది మెయిలింగ్స్. మనకు కావాల్సిన లిస్ట్ని మనం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ మనం ఎలాంటి ఫార్మాట్లో ఫార్మాట్ కూడా రెడీ చేసుకోవాలి. ఫార్మాట్ రెడీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్కి సంబంధించిన డేటా ఇన్సర్ట్ చేయాలో ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేయాలి. ఇలా చేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని ఫినిష్ మెర్జ్లోకి వెళ్ళేసి ఇండివిజువల్ డాక్యుమెంట్ కావాలంటే ఇండివిజువల్ కానీ, లేదు మెయిల్కి పంపించాలంటే మెయిల్ పైన క్లిక్ చేస్తే అవుట్లుక్ అకౌంట్కి రీడైరెక్ట్ అయ్యి మనకి మెసేజ్ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి నాకు అవుట్లుక్ ద్వారా సమ్ ప్రాబ్లం వచ్చింది. వీ డిరెక్టెడ్ ప్రాబ్లం లాంచింగ్ ద న్యూ అవుట్లుక్, ప్లీజ్ ట్రై అగైన్ లెటర్. సో అవుట్లుక్కి రీడైరెక్ట్ అవుతుంది, మనం ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే. ఇది మెయిలింగ్ సంబంధించింది. సో మీరు ప్రాపర్గా మెయిలింగ్స్కి ఒకసారి చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి రివ్యూ అండ్ వ్యూ. రివ్యూ వ్యూ ఏంటి అంటే మనం చేసిన వర్క్ అంతా ఒకసారి రికలెక్ట్ చేసుకోవడం లాంటిది. ఓకే. ఇది మనము నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాము. ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మెయిలింగ్స్లో ఫినిష్ మెర్జ్, సెండ్ ఈమెయిల్స్ మెసేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి HTML లాగానే వెళ్దాం. దెన్ క్లిక్ ఆన్ ఓకే. మళ్ళీ ఒకసారి అవుట్లుక్ అనేది వర్క్ అవుతుందో చూద్దాం. అవుట్లుక్ రీడైరెక్ట్ అవుతా మనకి ఈజీగా ఉంటుంది ఇంకా. సో సేమ్ మళ్ళీ నాకు రావట్లేదు. సో మనం అలా అవుట్లుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఈజీగా అనేది చేయొచ్చు. ఇది మనకి మెయిలింగ్ సంబంధించిన క్లాస్. సో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టాపిక్లో మనము రివ్యూ అండ్ వ్యూ చూద్దాం.